హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 008 టెక్నాలజియా. సో ఇవాళ మనం జస్ట్ ఇంతవరకు పైథాన్లో కోడింగ్ ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూషన్. సో మనకు ఎగ్జిక్యూషన్ జస్ట్ టర్మినల్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఎగ్జాక్ట్గా ఇన్సైడ్ ఏం జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ జరుగుతుందా లేదా, కండిషన్ స్టేట్మెంట్ ఇచ్చేసినప్పుడు ఎలా డెసిషన్ మేకింగ్ జరుగుతుంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు విజువల్గా తెలియదు అనమాట. సో దానికోసం మీకు కొత్తగా ఫ్లో చార్ట్ ద్వారా మీకు ప్రోగ్రామింగ్ ఎలా నడుస్తుంది ఇంటర్నల్గా దానికి చూపించడానికి ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ చూడండి, సింపుల్ కోడ్సే, కంపారిజన్ ఆఫ్ 2 numbers అండ్ 3 numbers. దీనికి సంబంధించిన సింపుల్ పైథాన్ కోడే, కాకపోతే రెండు మీకు చూపిస్తాను. సో మీకు ఫస్ట్ విజువల్ ఫ్లో చార్ట్లో మీకు ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుందో దానికి సంబంధించిన ఫస్ట్ ఈ గ్లింప్ అనేది చూడండి. ఓకే, ఫస్ట్ నేను ట్రై చేస్తాను ఎగ్జిక్యూషన్ చేయడానికి. ఓకేనా. సో ఇదొక ర్యాప్టర్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు చూడండి, సో స్టార్టింగ్ నంబర్, ఓకే, ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎంటర్ అయిన నంబర్ 1, అలాగే నంబర్ 2, ఓకే, సెకండ్ నెంబర్, తర్వాత డెసిషన్ తీసుకుంటున్నాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, కండిషన్, ఇది ఒక కండిషన్ స్టేట్మెంట్. ఓకేనా. సో ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ కండిషన్ కోసం ఇచ్చేస్తాము. ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట సెలక్షన్, అలాగే ఇది లూప్. ఓకేనా. సో ఇన్పుట్ తీసుకోవడానికి, అవుట్పుట్ ప్రింట్ చేయడానికి, అలాగే ఇది అసైన్మెంట్ కోసం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏది అసైన్మెంట్స్ ఏం పెద్దగా చేయలేదు, ఓన్లీ మన కంపారిజన్ ఆఫ్ 2 numbers యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడానికి 2 symbols ఇచ్చేసాను. ఓకేనా. అలాగే కంపేర్ చేయడానికి ఇఫ్ ఏ నెంబర్ అండ్ బి నెంబర్ రెండు కూడా ఈక్వల్ అయిందనుకోండి, బోత్ ఈక్వల్ ప్రింట్ కావాలి. సో ఇది ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి ఇటువైపు వెళ్తుంది, ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి నో సైడ్, ఓకేనా, రైట్ సైడ్ మనకు మూవింగ్ జరుగుతుంది. అగైన్ ఇక్కడ మళ్ళీ ఇంకొక డెసిషన్ మేకింగ్ చేస్తున్నాం. ఒకవేళ ఏ అనేది బి కన్నా పెద్దదైతే అప్పుడు మనకి ఇది ప్రింట్ కావాలి, ఒకవేళ ఏ అనేది బి కన్నా చిన్నదైతే ఇది జరగాలి. సో జస్ట్ మీరు ఈ విజువల్ ఫ్లో చార్ట్ని గమనించండి. సో ఈ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా. ఇది సెకండ్ టైము. ఓకే. సో ఈ సెకండ్ ఎగ్జిక్యూషన్లో ఏ వచ్చేసి 3, బి ఈక్వల్స్ టు 3 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, సింపుల్. మీకు అబ్జర్వేషన్ అనేది ఎలా ఉండాలంటే ఏ వాల్యూ, బి వాల్యూ వేరియబుల్స్, అలాగే వీటి యొక్క రిజల్ట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది థర్డ్ ఎగ్జిక్యూషన్. ఈ థర్డ్ ఎగ్జిక్యూషన్లో ఏ ఈక్వల్స్ 0 ఇచ్చాను, బి ఈక్వల్స్ టు -4 ఇచ్చాను. సో ఇక్కడ మనకు నో వైపు బ్రాంచింగ్లో వెళ్తుంది. ఇక్కడ మనకు అగైన్ కంపారిజన్ అనేది జరుగుతుంది. 0 అనేది ఈ -4 కన్నా పెద్దది కాబట్టి మనకి ఇలా ప్రింటింగ్ అనేది జరిగింది. ఓకేనా. సో దీనికి సంబంధించిన మళ్ళీ ఒకసారి చూడండి. సో వితౌట్ ఎక్స్ప్లెనేషన్ యూ విల్ లెర్న్ మెనీ థింగ్స్. ఓకే, ఫైన్. నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఇదే ప్రోగ్రామ్ని మనం పైథాన్లో ఎలా చేయొచ్చో మీకు చూపిస్తాను. సో ఈ పైథాన్కి సంబంధించిన ప్రోగ్రామ్ కోడింగ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సింపుల్. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం, అలాగే ఇన్పుట్ టు ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి ప్రింట్ బోత్ నంబర్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ నాట్ ఎల్స్ బ్లాక్లో వచ్చేసి మనం ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఇఫ్ అంటే ఏంటి, ట్రూ అనమాట. అంటే ఈ కండిషన్ ఎస్ అయిందనుకోండి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కాదనుకోండి ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. ఈ ఎల్స్ బ్లాక్లో అగైన్ మనకు ఒక కండిషన్ ఉంది, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకేనా. ఎస్ అయిందనుకోండి ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నో అయిందనుకోండి ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్. దీనికి సంబంధించిన ఫ్లో చార్టే ఇక్కడ మీరు చూస్తున్న విజువల్ ఫ్లో చార్ట్. ఓకేనా. అలాగే మనం ఒక 3 numbers కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫస్ట్ పైథాన్ కోడ్ చూడండి. సో జస్ట్ మనం ఏబిసి 3 ఇన్పుట్స్ సపరేట్గా తీసుకుంటున్నాం. ఓకేనా. దీనికి సంబంధించిన సేమ్ కండిషన్స్. సో 3 numbers ఈక్వల్ అనుకోండి, ఆల్ ఆర్ ఈక్వల్ అని, లేదనుకోండి ఇలా ఇండివిజువల్గా కంపారిజన్ చేసుకుంటాం. ఓకేనా. దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు ప్లే చేస్తాను. ఈ ఫ్లో చార్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఫస్ట్ మన ఫ్లో చార్ట్ అనేది ఇలా ఉంది. ఓకే. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూషన్స్ కూడా 1 or 2 ఇస్తాను నేను. జస్ట్ మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్స్ని అబ్జర్వ్ చేయండి, అలాగే ఈ రైట్ సైడ్ ఉన్న ఈ మాస్టర్ కన్సోల్లో ఇక్కడ కూడా రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయండి. సో వేరియబుల్ ఏ, బి, అలాగే సి 3 ఫస్ట్ నేను
ఈక్వల్ ఇచ్చాను. సో మనకు డెసిషన్ మేకింగ్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా. అలాగే సెకండ్ ఎగ్జిక్యూషన్లో మీకు కొంచెం లిటిల్ బిట్ స్లోగా చూపిస్తాను స్పీడు. ఇందులో వచ్చేసి మీకు ఏ వాల్యూ బి వాల్యూ, అలాగే మీకు కోడ్ కనిపించడానికి కొంచెం స్మాలర్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం మీకు విజువల్ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే కాకుండా ఉంది. ఎక్కువ తీసుకుంటే మీకు ఆన్ స్క్రీన్ మొత్తం చూపించడానికి పాసిబుల్ కాదు, కాబట్టి లిటిల్ బిట్ ఏమంటారు సైజ్ అడ్జస్ట్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఏ వాల్యూ తీసుకుంటున్నాను, ఓకే, అలాగే బి వాల్యూ, అలాగే సి వాల్యూ. సో ఈ మూడింటిని కంపారిజన్ అనమాట. సో ఇక్కడ మనకు చూడండి కండిషన్స్ ఆల్మోస్ట్ మనకు ఇక్కడ 1 కండిషన్, 2 కండిషన్, 3 కండిషన్, 4 కండిషన్, 5 కండిషన్. సో మొత్తం 5 కండిషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇది మనకి ఇది ఒకటే కాదువే, చాలా ఉన్నాయి. మీకు నచ్చిన వేలో మీరు చేయొచ్చు. సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు దాని తగ్గట్టుగా మనం ఆన్సర్ ఇస్తున్నామా లేదా అది ఒకటే మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ సెకండ్ ఎగ్జిక్యూషన్లో చూడండి. ఓకేనా. సో మీకు A-9, B10, C0. సో మీకు 10 అనేది గ్రేటెస్ట్ నెంబర్, -9 ఈజ్ ద లీస్ట్ నెంబర్. ఓకేనా. సో ఇలా మీకు కంపారిజన్ జరుగుతుంది. సో వన్ మోర్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ మళ్ళీ చూడండి. సో ఈ వన్ మోర్ ఎగ్జిక్యూషన్లో ఏ వాల్యూ వచ్చేసి సమ్ 12 ఇస్తున్నాను, బి వాల్యూ వచ్చేసి 78 అండ్ సి వాల్యూ వచ్చేసి -900. సో మీకు ఇక్కడ బ్రాంచింగ్లో డెసిషన్ మేకింగ్ అలాగే ఎలా జరుగుతుందో ఓకేనా కండిషన్ స్టేట్మెంట్ చూసుకోండి. ఓకే. సేమ్ మీరు పైథాన్లో ఏదైతే రాశారో దానికి సంబంధించిన విజువల్ ఫ్లో చార్ట్. ఓకే. దీనికి సంబంధించిన కోడ్ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. సో కోడ్ రాయడం చాలా ఈజీ, జస్ట్ మీరు ఇన్సైడ్ మీకు ఎలా జరుగుతుందో దానికి సంబంధించిన విజువల్ ఫ్లో చార్ట్ ద్వారా మేము ఇక్కడ చూపిస్తున్నాం, అంతే తేడా. ఓకేనా. వెరీ సింపుల్. సో ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ గెట్ జస్ట్ కామెంట్ చేయండి, లేదంటే మీరు ఏదైనా 1-2 ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి, అంతే. వెరీ సింపుల్.